టాయిలెట్ కి సంబంధించి మెట్ల కింద ఉండొచ్చా లేదా అని చాలా మందికి ప్రశ్న ఉంటది కదా. మరి ఇప్పుడు ఇది వచ్చేసేసి మనకు ఆగ్నేయంలో ఇది ఎక్స్టెన్షన్ చేసినాం, ఓకేనా. ఇది టోటల్ ఇంటికి సంబంధించిన ఆగ్నేయ మూల. సో ఇదంతా కూడా ఇట్లా గోడ వచ్చేస్తుంది, ఓకేనా. ఈ గోడ వచ్చేసినప్పుడు మరి దీని కింద మనం టాయిలెట్ పెట్టొచ్చా లేదా అంటే, ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన పొడవు ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ 45 ఫీట్ల పొడవు. 45 ఫీట్లలో ఈ ఇంటి మూల నుంచి కనీసం 5 అడుగులు వదిలేసేసి, ఇగో ఇక్కడికి వస్తుంది 5 అడుగులు, ఈ 5 అడుగులు వదిలేసేసి ఇంటి నుంచి, స్థలం నుంచి కాదు, ఇంటి నుంచి 5 అడుగులు వదిలేసి ఇది అనుకోండి, ఈ లోపల టాయిలెట్ రావచ్చు, ఇక్కడ రావచ్చు. అర్థమైందా? మనకు జనరల్ గా కౌంట్ ఇది ఎట్లా తీసుకుంటది అంటే, మన ఇంటి నుంచి ఒక భాగం తూర్పుకు చూసినప్పుడు 8 అడుగులు ఖాళీ ఉంది, అండ్ పడమరలో చూసినప్పుడు 5 అడుగులు ఉంది. సో పడమర కంటే తూర్పు ఎక్కువ అనేది ఈ మూల క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈశాన్య మూల క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మధ్యస్థానాలు చేసుకోము. అందుకనే మనం టాయిలెట్స్ అనేవి ఇంటి వెనకాల భాగంలో లేదంటే పడమర భాగంలో తీసుకున్నప్పుడు ఎక్స్టెన్షన్లో మూల నుంచి ఒక భాగం వదిలిపెట్టి టాయిలెట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు రియల్ టైమ్గా మీకు చెప్తున్నా, ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతుంది, అందుకని వీడియో చేస్తున్నా. క్లారిటీ వచ్చిందా? ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఇంటి నుంచి ఒక భాగం వదిలిపెట్టి తీసుకుంటాం. ఎందుకంటే ఈ మూలల్లో మీరు ఏమైతే డ్యామేజెస్ చేస్తారో అది ఫుల్లీ ఇంపాక్ట్ ఇంటి మీద పడుతుంది. అది ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లోని రూల్ ఇది. క్లియర్?